తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ముఖ్యమంత్రి ఆఫీసు విండో నుంచి చూసినా కనబడుతుంది. బాలనగర్ జీడిమెట్ల నాచారం ఎందుకు ఇది 3 కోట్లకి 4 కోట్లకి ఎకరమిస్తావు? ఇంత అర్థం కాకుంటుంటారు అమాయకంగా ప్రజలు. 100 కోట్లు వచ్చేదాన్ని ఎక్కడ లేదు ఇప్పటి వరకు. ఇటువంటి భూములకు సబ్ రిజిస్ట్రార్ విలువ తీసుకొని దాంట్లో నుంచి 30% కట్టాలనేది ఇక్కడ ఉందా ఇప్పటివరకు దేశంలో? గత పాలసీ అని చెప్పి అంటున్నారు మీరు. గత పాలసీ ప్రకారం ఇప్పుడు ఎక్కడ చేసిన ఉద్యమించిన ఒకటి దాన్ని కూడా విచారణ చేసి ఉంటే పాలసీనే ఉంటే ఆల్రెడీ కొత్త పాలసీ ఎందుకు రావాలి? దాన్ని ఇలా భుజాలు తడుకొని క్యాబినెట్ సబ్ కమిటీ చెప్పింది. ఏ కమిటీ చెప్పినా రేపు ఏ అధికారులు దీంట్లో భాగస్వాములైనా తప్పకుండా ఇబ్బందులు పడతారు. ఈ ఫైళ్ళ మీద ఎవరు సంతకాలు పెట్టినా తప్పకుండా అధికారులందరూ కూడా ఇబ్బంది పడతారు. ఇంత నేకెడ్గా ఇంత బహిరంగంగా బట్టలు విప్పేసినట్టు కనబడుతుంటే ఇంకా మేమేందో దానికి పాలసీ అంటాం, కమిటీ అంటాం, తప్పించుకుంటామని అనుకుంటున్నారు. తప్పించుకోలేరు. ఎందుకు నివేదిక ఇస్తే ఎందుకు బయటపెడతలేవు? ఎందుకు దాచిపెట్టుకున్నావు? నివేదిక ఇస్తే పెట్టాలి కదా. పెట్టి వెంటనే కేసు పెట్టి మమ్మల్ని లోపల పంపాలి కదా. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? మా మీద ప్రేమ ఎక్కువైందా? ఇష్టం లేదా మమ్మల్ని లోపల పంపడం? పంపచ్చు కదా. అది తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిందా?